విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిన్వెస్ట్మెంట్ పాలసీ వల్లే స్టీల్ ప్లాంట్కు ఈ పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ దెబ్బతినకుండా చూస్తామన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ కేవలం విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రమే పరిమితం కాదన్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మతో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ బాధ్యతలు స్వీకరించారు. తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి కూడా అయ్యారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినాదంతో పెద్ద ఎత్తున స్టీల్ ప్లాంట్ నిర్మించారు. కానీ ఇప్పుడు దాని మనుగడే ప్రశ్నార్థకమైంది. సో మీరేమన్నా భరోసా ఇవ్వగలరా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా? ఇందాక చెప్పా, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడం అనేది కేవలం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మాత్రమే సంబంధించినటువంటి విషయం కాదు. ఏదైతే ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉన్నాయో, డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ అనేటువంటి కార్యక్రమం ఉందో అందులో భాగంగా విశాఖ స్టీల్ విషయం ముందుకు వచ్చింది. అయితే ఏదైతే సెంటిమెంట్ ఉందో విశాఖ ఉక్కు ఆంధ్రులకు అయినటువంటి సెంటిమెంటు, ఆ సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకుని మేము గతంలో పార్టీ నాయకులుగా ఉన్నప్పుడు కూడా, అప్పుడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి సోమ వీర్రాజు గారు, వైజాగ్లో ఉన్నటువంటి విష్ణుకుమార్ రాజు గారు, ఎమ్మెల్సీ మాధవ్ గారు, ఇప్పుడు సెయిల్ డైరెక్టర్గా ఉన్నటువంటి కాశీరాజు గారు, మేమంతా కూడా మా పార్టీ నాయకత్వానికి వివరించడం జరిగింది. కొన్ని ఆల్టర్నేటివ్స్ చెప్పడం జరిగింది. ఆ విధంగా మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలోకి వచ్చారు. ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిప్రాయం కూడా తీసుకుంటాం. మేమంతా కలిపి ఉన్నాం. ఇవాళ ఏ విధంగా సెంటిమెంట్ దెబ్బతినకుండా, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగుల హక్కులు దెబ్బతినకుండా ముందుకు వెళ్ళాలనేటువంటి విషయం మీద ఆలోచన చేస్తాం. సార్, ఆల్టర్నేటివ్స్ అనే మాట అన్నారు. ఎలాంటి ప్రత్యామ్నాయాలు మీ ముందు ఉన్నాయి? ప్రత్యామ్నాయాలు అంటే దాని శైలిలో కలపాలని ఒక ఆలోచన. అదేవిధంగా ఏమైనా కొంత మైన్స్, క్యాపిటల్ మైన్స్ కేటాయించడం అనేటువంటి ఆలోచన. అది కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడతాం. ఏ విధమైనటువంటి ప్రత్యామ్నాయాలు ఉద్యోగుల హక్కు భద్రత పోకుండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క సెంటిమెంట్ దెబ్బతినకుండా. విభజన చట్టంలో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ప్రత్యేకించి ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో మేనిఫెస్టోలో బీజేపీ పెట్టింది. సో మళ్ళీ పరిశీలించేటువంటి అవకాశం ఉందా? గతంలో పార్టీ డిఫరెంట్ ఒపీనియన్తో ఉంది. సార్, ప్రత్యేక హోదా అనేటువంటి విషయంలో మేము చాలా క్లియర్గా చెప్పాం. ప్రత్యేక హోదాలో ఏదైతే ఇస్తామని చెప్పామో ఆంధ్ర రాష్ట్రానికి, అవన్నీ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఆంధ్ర రాష్ట్రానికి ఇస్తాము. ప్రత్యేక హోదా అనేటప్పటికి కొన్ని రాష్ట్రాల నుంచి, ఆయా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కోసం డిమాండ్ వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కన్నా వెనుకబడినటువంటి ప్రాంతాలు, రాష్ట్రాలు చాలా ఈ దేశంలో ఉన్నాయి. కాబట్టి ఆ ఇబ్బందిని అధిగమించడానికి కేంద్ర నాయకత్వం చెప్పడం జరిగింది. ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి అన్నింటిని కూడా మేము ఫుల్ఫిల్ చేస్తాము అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. చాలా వరకు విభజన చట్టంలో 80% పనులు పూర్తయ్యాయి. 14-15 తాలూకు పెండింగ్ కూడా 10,000 కోట్లు, 11,000 కోట్లు ఆ మధ్యన రిలీజ్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున విద్యాసంస్థలు నెలకొల్పి సొంత భవనాలు నిర్మించడం జరిగింది. ఇంకేమైనా పెండింగ్లో ఉంటే సాధ్యమైనంత త్వరితగతిన అవి పూర్తి చేస్తాం. సార్, మీరు ఉక్కు శాఖనే కాకుండా భారీ పరిశ్రమలకు కూడా సహాయ మంత్రిగా ఉన్నారు. సో మన రాష్ట్రం అగ్రారియన్ స్టేట్. సో భారీ పరిశ్రమల శాఖ కింద చాలా పీవీసీ ఉంటాయి, పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్. సో వాటికి సంబంధించి ఏమైనా మన దగ్గర తీసుకొచ్చే అవకాశం ఉందో, వాటి దిశగా ఆలోచిస్తున్నారా? తప్పనిసరిగా నా పోర్ట్ఫోలియోకి సంబంధించి ఏదైతే అవకాశాలు ఉంటాయో, కేంద్ర మంత్రిగా దేశం అంతటిలో కూడా ముఖ్యమైనటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా వెనకబడి ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని ముందుకు వెళ్ళాలి. సో అది భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సో రాష్ట్ర అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని, విభజన హామీలను నెరవేర్చేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటున్నారు. కెమెరామెన్ జబ్బార్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.